తీసుకెళ్ళాలి, ఖర్చు పెట్టితే క్లాస్ జరిగిందా లేదు వాటర్ రాస్తాడు వచ్చే పందులు పోయి పంపించేసి ఏం చెప్పినా ప్రతి కటింగ్కి కూడా నాకు ఇది సమానంగా ఉన్నా కూడా నేను ఏం చేస్తానంటే ఒక మార్జిన్ పెట్టుకుంటా. ఎందుకంటే మనం పంజాబ్ డ్రెస్ కటింగ్ చేసేటప్పుడు, బ్లౌజ్ కటింగ్ చేసేటప్పుడు, ఏ కటింగ్ చేసేటప్పుడు కానీ పైన కానీ కింద కానీ నా క్లాత్ సమానంగా ఉన్నా కానీ నేనేం చేస్తానంటే ఒక మార్జిన్ పెట్టుకుంటున్నా. ఓకేనమ్మా? నేనేం చేస్తానంటే ఇక్కడి నుండి ఇక్కడికి 4 క్లాతులు సమానంగా ఉండడం కోసం నేను ఒక మార్క్ వేస్తున్నా ఇలాగా. క్లియర్ అమ్మా? ఇలా అయిన తర్వాత నేను ఇక్కడ నుండి మెజర్మెంట్స్ తీసుకోవాలి. ఇప్పుడు మనం ఏం కావాలి? చెస్ట్ కావాలి, వేస్ట్ కావాలి, హిప్ కావాలి. చెస్ట్ అంటే ఈ సంఖ నుండి ఈ సంఖ వరకు, హిప్ అంటే వెస్ట్ అంటే మనకి ఇది నడుము ఒకటి తీసుకుంటాం, తర్వాత హిప్ అంటే నడుము వరకు ఓపెన్స్ వరకు తీసుకుంటాం. ఇటువరకు క్లియర్ ఉంది కదా? సో మనకు కావాల్సింది ఏమిట్రా అంటే ఫస్ట్ నేను మార్జిన్ పెట్టేసిన తర్వాత లైనింగ్ క్లాత్ జంప్ ఎంత ఉండాలంటే 36 ఇంచులు ఉండాలి. ఓకేనా? డ్రెస్ క్లాత్ వేరు, మెయిన్ క్లాత్ వేరు. ఇది లైనింగ్ క్లాత్ కట్ చేస్తున్నాను. డ్రెస్ క్లాత్ కంటే మెయిన్ గా లైనింగ్ క్లాత్ 2 ఇంచులు తక్కువ ఉంటుంది. ఇది ఎంత ఉంది మా? 36 ఇంచులు లైనింగ్ క్లాత్ మార్జిన్ పెట్టా. కానీ అక్కడ ఆల్రెడీ ఫోల్డ్ అయి ఉన్న క్లాత్, దానికి ఏం చేస్తాము? 1.5 యాడ్ చేస్తాం. క్లియర్ మా? అప్పుడు ఏమవుతుందంటే 37.5 అవుతుంది. క్లియరా? నేను చూడండి ఈ మార్జిన్ నుండి పెడుతున్నా, నేను వేసుకున్న మార్క్ దగ్గర నుండి పెడుతున్నా. క్లియర్ అమ్మా? ఇలాగా పెట్టేసి నేను ఏం చేస్తానంటే ఈ స్కేల్తో నేను మార్క్ వేసేసుకుంటున్నా. అంటే నాకు కావాల్సిన కుట్లతో సహా నేను పెట్టేసుకున్నా. ఓకేనా? అవును మేడం ఈ కొంచెమే కదా వాడుకుందాంలే అని చేయకూడదు. క్లాత్ ఉన్నా మనం కట్ చేసేయాలి. ఉంది కదా వాడుకుందామంటే మనకు మెజర్మెంట్స్ అక్కడే దెబ్బతింటాయి. క్లియర్ అమ్మా? ఇప్పుడు మనము కరెక్ట్గా ఇది పెట్టేసినామ్మా. ఇప్పుడు మనం ఏం చేయాలా? నా మాట ప్రకారమే, నేను నేర్పించిన క్లాస్ ప్రకారమే ఫస్ట్ ఈడ పెడుతున్నా. ఓకేనా? పెట్టేసి సంక డౌన్ అంటే చెస్ట్ ఎంత పెట్టుకోమన్నా? నేను 6.5కి పెట్టుకోమన్నా. క్లియరా? నడుము భాగం ఎంత పెట్టుకోమన్నా? 14.5 నడుము భాగం. బాగా పలకండి నాన్న. హిప్ భాగం ఎంత పెట్టుకోమన్నా? 19.5 కానీ 20 కానీ 20 కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు సౌజన్య ఉంది, మన సౌజన్య అమ్మాయి నాకంటే హైట్ ఉంది, బాగా హైట్ ఉంది. ఇప్పుడు హైట్ నాకైతే నేను 19 ఇంచులు ఓపెన్ పెట్టుకుంటా. ఓపెన్స్ అంటే ఇవి. ఇప్పుడు ఈ అమ్మాయి ఉంది, ఈ అమ్మాయి నాకంటే పొట్టిగా కనిపిస్తుంది. ఓపెన్స్ నాకంటే ఈ అమ్మాయి కొంచెం 1.5 ఇంచు తక్కువ పోలా. నాకైతే నేను 19 పెట్టుకుంటా ఓపెన్స్, బాగా గమనించండి. ఈ అమ్మాయికి అయితే 1/2 ఇంచు తక్కువ. ఈ అమ్మాయి కంటే నాకంటే సౌజన్య 1/2 ఇంచు ఎక్కువ. అంటే 19.5 ఉంది, సౌజన్య అయితే 20 ఇంచులు పెట్టుకోవచ్చు. ఇంతే తేడా. హైట్ని బట్టి 1/2 ఇంచు పోతుంది. అవును మేడం మ్యాక్సిమం ఎంత పెట్టాలి మేడం? ఓకే అందులో అంత హైట్ ఉన్నారు కదా, మ్యాక్సిమం ఎంత పెట్టాలి? 19.5. క్లియర్ అన్న? అర్థమైంది కదా? ఇది పెట్టేసా. సేమ్ మెజర్మెంట్సే, దీన్ని ఇలా పక్కకి జరిపేసి ఇక్కడ కూడా సేమ్ పెడుతున్నా. 6.5 ఓకే, 14.5 ఓకే, 19.5. ఎందుకు ఇది పెడుతున్నానంటే నేను ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇది ఓకేనా? ఇలాగా తర్వాత ఇలాగా తర్వాత ఇలాగా. ఇప్పుడు నేను ఈడ పెట్టాను కదా మేడం, ఈడ పెట్టాను, మీరు ఇట్లా స్కేల్ పెట్టి జంపున గీయచ్చు కదా అనొచ్చు. కానీ మనమే ఒక్కొక్కసారి చాలా తప్పు చేస్తాం. నాకు లైన్ పర్ఫెక్ట్గా కనిపించాలంటే నేను ఇక్కడ నుండి సేమ్ ఎలా మెజర్మెంట్స్ పెట్టానో అలా మెజర్మెంట్స్ పెట్టుకున్నా. మీరు కూడా అంతే, ఇక్కడ మెజర్మెంట్స్ చూస్తూ పెట్టాలి. ఓకేనా? సో జంప్ మనం ఇక్కడ వరకు పెట్టేసాం. నేను ఇక్కడ నుండి చెస్ట్ పాయింట్ పెట్టేసా, హిప్ పాయింట్ నడుము పాయింట్ పెట్టేసా, హిప్ పాయింట్ పెట్టేసా, జంప్ పెట్టేసా. ఇటు వరకు అందరూ క్లియర్ అమ్మా? ఇంకేం డౌట్ లేదు కదా? ఇప్పుడు నేను ఏం చేస్తానంటే
పంజాబీ డ్రెస్కి అయితే ఎవరికైనా సరే 6.5 పెట్టుకోవాలి లేదా 6 ఇంచులు పెట్టుకోవాలి. ఎంత పెట్టుకోవాలి మా? 6.5 లేదంటే 6. 6 ఇంచులు. అవును మేడం, అందరికీ అంతే పెట్టాలా అంటే దీనికి కూడా ఒక లాజిక్ ఉంది. ఈ పిల్ల సన్నగా ఉంది, ఆ పిల్ల సన్నగా ఉంది. సన్నగా ఉండే వాళ్ళకి అందరికీ 5.5 పెట్టుకుంటూ వస్తాం. లేదు ఏమో నాకు భయం అవుతుంది అని చెప్పేటట్టుకుంటే, చెడిపోతుందేమో అనేటట్టుకుంటే 6. సరేనా? ఇప్పుడు చాలా విశాలంగా ఉంటుంది నెక్, ఇది భుజము. వాళ్ళు 6.5, అంతకుమించి పోకూడదు. ఇంకా చాలా భారీ మనుషులు ఉంటారు అనుకో, హాఫ్ ఇంచ్ మనకు తెలుస్తుంది ఎవరు బక్క ఉన్నారు చూస్తే తెలుస్తుంది కదా. సో అలాగా ఇది కూడా లాజికే. హాఫ్ ఇంచు పెంచుకుంటూ నాకు ఎంత పెట్టచ్చు మేడం? 6.5 చాలు నాన్న. 6.5, 6 కూడా పెట్టచ్చు, 6 కూడా పెట్టచ్చు. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే 6.5కి ఒక మార్జిన్ పెడుతున్నా, ఓకేనమ్మా? ఇలాగా ఒక మార్జిన్ పెడుతున్నా. ఎందుకు పెడుతున్నానంటే ఇక్కడ ఫస్ట్ నెక్ షోల్డర్ 2 కలిపి పెడుతున్నామంటే ఆ పాయింట్ దగ్గర నుండి సంక డౌన్ వస్తుంది. ఇదొకటి లాజిక్. ఇక్కడ 6.5 పెట్టాం కాబట్టి హ్యాండ్ ఒక బాక్స్ రావాలంటే నేనేం చేస్తా, అక్కడ కూడా సేమ్ ఎంత తీసుకున్నానో ఇక్కడ కూడా అంతే తీసుకుంటా. క్లియరా? తీసుకున్న తర్వాత ఇది కలిపేస్తున్నా. క్లియరమ్మా? చూడండి మా, చిన్న లాజిక్ మా, అంత సేమ్ ఇదే మెజర్మెంట్ మా, బ్లౌజ్ మెజర్మెంట్లే, ఏం ఫాల్ట్ ఉండవు దీంట్లో. మనం ఏం పంజాబీ డ్రెస్ కొత్తగా నేర్చుకోవట్లే, ఆల్రెడీ నేర్చుకున్న బ్లౌజే లాంగ్ పెట్టుకొని కటింగ్ చేస్తున్నాం, ఓకేనా? ఇది ఏం చేస్తున్నానంటే దానికి దీనికి కలిపేస్తున్నా. తర్వాత ఇప్పుడు ఇక్కడ నుండి నేనేం చేసినాను, చెస్ట్ పాయింట్ 22 ఇంచులు ఉంది. ఎంత ఉంది బా? 22 ఇంచులు. ఇది 1వ భాగం అంటే ఇక్కడ నుండి ఇక్కడ ఓపెన్ చేసి నేను కొలుచుకున్నా 22లో నేను 4 మడతలు పెట్టా ఇక్కడ. అప్పుడు 2 మడతలు ఎంత వస్తుంది మా? 11 వస్తుందా? సో ఇక్కడ ఏం చేస్తున్నా, నేను 11 ఇంచులు పెట్టేస్తున్నా. ఇది ఏం భాగమ్మా? చెస్ట్ భాగం. సో నేనేం చేస్తున్నానంటే 11 ఇంచులు ఇటు మార్జిన్ పెడుతున్నా. క్లియరా? తర్వాత వెస్ట్ అంటే నడుము ఎంత ఉందిరా అంటే 21.5 ఉంది. మీకు నాకు తెలుసుకోవడం కరెక్ట్గా నెంబర్స్ నాకు రావు మేడం, నేను కరెక్ట్గా నేను చెప్పలేను, తప్పు పోతుందేమంటే ఇలా టేప్ తీసుకో. 21.5 ఇది ఉంది, ఉందా? దీనికి హాఫ్ చేయి, ఇలాగా హాఫ్ చేయి చేసేసి ఇది లాగితే ఇలా ప్రెస్ చేయి టేప్. నీకు ఆడొస్తే ఆడ పెట్టేసే మార్క్, ఓకేనా? ఇక్కడ నుండి ఇక్కడికి 10 ముక్కాలకు వచ్చింది బా నాకు. ఇదేంటి? నడుము భాగం. ఎంతమా? 10 ముక్కాలు. 10 ముక్కాలకు ఒక మార్జిన్ పెట్టా. తర్వాత హిప్ పాయింట్ 25 ఇంచులు ఉంది, సేమ్ యాజ్ ఇట్ ఈస్. 25 ఇంచులు తీసుకో. నీకు కరెక్ట్ రాదు మేడం, నాకు నెంబర్స్ నేను చెప్పలేను అంటే 25 తీసేసుకో, ఇలా పెట్టు, ప్రెస్ చేయి, యాడ్కి వస్తుందో అప్పుడు చూసుకో. నీకు వచ్చేసి 12.5 వచ్చింది, ఓకేనా? ఈ 12.5 కూడా నేను మార్జిన్ ఇక్కడి నుండి లాస్ట్ నుండి పెడుతున్నా. పంజాబ్ డ్రెస్ ఎప్పుడు కటింగ్ చేసేటప్పుడు ఓపెన్ సట్ సైడ్ ఉండాలి, క్లోజ్ నా సైడ్ ఉండాలి. క్లియర్ అమ్మా? మీరు పొరపాటున ఈ డ్రెస్ని ఇలా తిప్పేసి కటింగ్ చేసినా కానీ చెడిపోతుంది. చూసుకోవాలా, ఓపెన్స్ అనేవి అట్ సైడ్ ఉండాలి, నా ఫేస్కి ఆపోజిట్ డైరెక్షన్లో ఉండాలి, క్లోజ్ అనేది నా దగ్గర ఉండాలి. ఇటు వరకు అర్థమైంది మా క్లాస్? సో ఇప్పుడు మనకు ఈ స్కేల్కి తేడా ఉంది, ఓకేనా? ఇది షేపర్ స్కేల్. దీంట్లో చిన్న లాజిక్ ఉంది, బాగా గమనించండి. నేను ఈ షేపర్ స్కేల్తో ఏం చేస్తున్నానంటే ఇలా పైకి పంపించేసి ఈ షేప్ని కలుపుతున్నా ఇలాగా. క్లియర్ అమ్మా? అదే నేను ఇదే మెజర్మెంటే, ఇదే కొలతలే, ఇదే షేపే ఇంకొంచెం కింద పంపించాను అనుకో, ఇదే షేపే వస్తుంది, కాకపోతే ఇక్కడ వచ్చేసి చెస్ట్ పాయింట్ వస్తుంది అన్నాను కదా. ఈ చెస్ట్ పాయింట్ దగ్గరికి ఫర్ ఎగ్జాంపుల్కి నాకు సురేఖకు తీసుకుంటా. సురేఖ కొంచెం లావు ఉంది, మన రూప కొంచెం లావు ఉంది. ఈఎంఐకి ఈ డ్రెస్కి సేమ్ మెజర్మెంట్స్ అనుకుంటా. మనకు చెస్ట్ పాయింట్స్ ఉంటాయి కదమ్మా, ఇక్కడ తక్కువ ఉంటుంది, అక్కడ ఎక్కువ ఉంటుంది, పెద్దవాళ్ళు కాబట్టి మనకు ఎక్కువ ఉంటుంది. ఇదే షేప్ చెస్ట్ ఉన్న వాళ్ళకి ఈ స్కేల్ని రివర్స్ పెడతాం. క్లియర్ అమ్మా? నేను మార్క్ వేయను,
కానీ ఇక్కడ ప్లేస్ వచ్చిందా లేదమ్మా? వచ్చింది. మన కప్పు సైజుకి ఎప్పుడు కానీ అంచు వేసుకోవడానికి చూడకూడదు, ఓపెన్గానే పెట్టుకోవాలి. ఎవరికి వాళ్ళు చూసుకోవాలి, నా చెస్ట్ పాయింట్ ఎలా ఉంది, ఎలా పెట్టాలి. డ్రెస్ ఇచ్చినప్పుడు వాళ్ళకి చూడాలి, ఇలాగా వాళ్ళకి బక్కగా ఉన్నారనుకో అమ్మాయి బాగుంది బొద్దుగా, స్కిన్ తిప్పేస్తాం. వీటి వరకే, నడుము వరకే, ఇక్కడి నుండి ఇక్కడి వరకే, మళ్ళీ ఇదిలా. సో ఇది పెట్టేసా షేప్. సో తర్వాత ఈ చెస్ట్ పాయింట్ ఉన్న వాళ్ళకి ఇలా మారుస్తాం. ఇక్కడ ఈ అమ్మాయికి చెస్ట్ లేదు, తర్వాత ఈ పాయింట్ నుండి ఈ పాయింట్కి ఒక మార్జిన్ పెడుతున్నా. క్లియర్ ఓకే. సో తర్వాత నాకు జంప్ ఈడ వచ్చేసింది, ఓకేనా? జంప్ వచ్చేసింది. కింద నేను ఎంత వెడల్పు పెట్టుకోవాలి, చిన్న లాగి చూడండి. ఇది ఎంత ఉంది మా? ఇక్కడ నుండి ఇక్కడికి 12.5 ఉంది. ఇక్కడ నేను ఏం చేస్తానంటే 12.5కి 1 ఇంచ్ కలుపుతా. ఎంత అవుతుంది? 13.5. ఇక్కడ నుండి ఇక్కడికి నేను ఎంత పెడతానంటే 13.5 పెడతా, ఓకేనా? 13.5కి ఒక పాయింట్ పెడతా. క్లియర్ అన్న? పెట్టేసా. ఇప్పుడు చూడండి, పుట్లలోకి మనం ఎంత వదలాలి మా? 1.5. ఎంత వదలాలి మా? 1.5. పెట్టినది 1.5 కదా, ఇక్కడ ఉండేది 1.5. ప్రతి దానికి మనం ఏం చెప్పుకుంటూ వస్తున్నాము? 1.5. సో దీనికి ఏం చేస్తాను నేను, ఇటు వరకు పుట్లలోకి పెట్టేస్తున్నా ఇలాగా. ఇక్కడ కూడా ఇలాగా. కానీ ఇక్కడ మాత్రము ఫోల్డింగ్ ఉంటుంది కాబట్టి 1 ఇంచ్ మాత్రమే పెడుతున్నా. ఎంతమా? 1 ఇంచ్ మాత్రమే. సో ఇవి రెండు నాకు స్కేల్ సమానంగా రావాలి, ఇలాగా. క్లియర్ అమ్మా? సరే మేడం, ఆ కొంచెం ఉంది కదా మేడం, వాడుకుంటే మన డ్రెస్ ఇలా వెడల్పుగా వస్తుంది కదా మేడం అంటే, ఇక్కడ నుండి ఇక్కడ వరకు నువ్వు స్కేల్ నేను పెట్టాను చూడండి, ఇలా క్లాత్ తీసుకున్నామా, అక్కడ క్లాత్ ఉంది ఆశపడి, ఈ సంవత్సరమైన నువ్వు ఆడ ఫోల్డ్ చేయలేదు. పుర్రెలు తిరుగుతానే ఉంటుంది, పుర్రెలు తిరుగుతానే ఉంటుంది, పుర్రెలు తిరుగుతానే ఉంటుంది. అదే క్లాత్ నువ్వు ఇలా పెట్టేసి ఆడ ఎంత తీసుకున్నావో మార్జిన్ వెడల్పు కింద కూడా అంతే తీసుకుంటే, ఇక్కడ నాకు పుర్రెలు ఒక్కటి తిరగలేదు ఈ డ్రెస్సుకి, సేమ్ అలాగే కూర్చుంటుంది. ఆశకి పోగొట్టున్నారు. మనకెంత మెజర్మెంట్ ఉందా లేదా, తీసుకున్నామా లేదా, అదే చేయాలి. తర్వాత యాజ్ ఇట్ ఈస్గా దీనికి కూడా మనం మార్క్ వేసేద్దామా. పుట్ల లెక్క అని చెప్పుకోం కదా, మార్క్ వేసాం కదా, ఇది కూడా మార్క్ వేసేద్దాం. క్లియర్ అమ్మా? ఇప్పుడు మనము ఇక్కడ వచ్చేసి మనకు ఎప్పుడు కానీ ఒక మార్క్ వేసుకోమన్నా, ఒక లైన్ వేసుకోమన్నా, ఇక్కడ నుండి ఇక్కడికి ఒక లైన్. క్లియర్ అమ్మా? ఇప్పుడు ఈడ బాగా లాజిక్ పాటించండి మా. బ్లౌజ్ కానీ డ్రెస్ కానీ ఒకటే. మనం అక్కడ మధ్యలో మార్క్ వేసేసి బ్లౌజ్ ఎంత పెట్టుకుంటామా? 1.5. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ 1.5 పెట్టేసుకుంటాం. తర్వాత కరువు స్కేల్ తీసుకొని మనం ఏం చేయాలి, పెద్ద డ్రెస్ కటింగ్ చేస్తున్నాం కాబట్టి పెద్ద కరువు స్కేల్ యూస్ చేస్తాము. నాకు 3 కలవాలి, బ్లౌజ్కి ఎలా కలవాలో అలా కలవాలి. చూడండి, ఇలా కలిసిన తర్వాత దీనికి నేను చూసుకుంటా, ప్రెస్ చేసేసి మార్క్ వేసేస్తా. క్లియర్ అమ్మా? అర్థమైంది కదా? తర్వాత ఇప్పుడు నేను ఒక లాజిక్ ఉంది. ఇప్పుడు చెప్పండి, డ్రెస్ యొక్క భాగం షేప్ కనిపిస్తుందా లేదా? కనిపిస్తుందా? బాగుందా? ఏమన్నా మనం కష్టాలు పడ్డామా? లాజిక్ తో నేర్పించానా లేదా? పర్ఫెక్ట్ గా ఉందా లేదా? క్లియర్ ఉంది కదా అన్న? ఇప్పుడు మనకు కావాల్సింది నెక్, షోల్డర్, ఓకేనా? సో నెక్ షోల్డర్ మనం ఎంత పెడుతున్నామంటే, ఇది ఎంత ఉంది మా? 6.5 ఉంది, ఓకేనా? 6.5కి మనం ఏం చేస్తున్నామంటే 3 ఇంచులు, 3.5కి మనం పెడుతున్నాం, ఓకేనా? షోల్డర్ ఒక్క నిమిషం. ఇది వచ్చేసి మనము షోల్డర్ ఎంత పెట్టామంటే 6 ఇంచులు పెట్టాం. 6 ఇంచులు పెట్టిన తర్వాత నెక్ ఎంత పెడుతున్నామా అంటే 3 ఇంచులు పెడుతున్నా, ఓకేనా? ఎంత పెడుతున్నామా? 3 ఇంచులు. 3 ఇంచులు. ఓకే, ఇప్పుడు మనకు వచ్చేసి నెక్ షోల్డర్ ఉంది, ఓకేనా? నెక్ షోల్డర్. ఇక్కడ నెక్ ఎంత పెట్టాలంటే మనకు వచ్చేసి బ్యాక్ నెక్ వచ్చేసి 4.5 ఉంది మా. బ్యాక్ నెక్ 4 ఇంచులకు ఉంది బ్యాక్ నెక్, ఓకేనా?
బ్యాక్ నెక్ వీళ్ళది 4 4 ఇంచులకు ఇంచులు ఉంది. ఉంది. సో ఫ్రంట్ నెక్ వచ్చేసి 5 ఇంచులకు ఉంది. క్లియరా? ఓకే మేడం. సో ఇది కూడా ఎట్లా మేడం వస్తుంది, నేను ఇప్పుడే నెక్ కట్ చేయట్లేదు మా ఊరికే మీకు మార్క్ వేసి చూపిస్తాను అంతే. ఓకేనా? ఇదో చూడండి, ఇది నెక్. ఈ నెక్ ఎలా కొలుచుకుంటారంటే, ఈ పంజాబ్ డ్రెస్ ఉంది కదమ్మా, వాళ్ళ మెజర్మెంట్ ఇచ్చిండేది ఇలా పెట్టేసి 4 మడతలు చేసుకోవాలి. ఎన్ని మడతలు? 4 మడతలు చేసుకున్న తర్వాత ఇది ఇలా ఎక్కడైనా ఇలా పెట్టేసి ఈ 2 బ్యాక్ సైడ్ చూసుకుంటాం. షోల్డర్ టు షోల్డర్ హత్తుకోవాలి. ఓకేనా? ఇక్కడి నుండి ఎంత ఉంది, ఈ మూల ఉంది కదమ్మా, ఈ మూల ఉంది కదా, మూల ఉంది కదా, ఈ మూల నుండి నేను ఇక్కడ ఈ రౌండ్ అలాగే పెట్టుకోవాలి. ఈ రౌండ్ కరెక్ట్ గా ఇలా పెట్టుకోవాలి. ఇక్కడ వరకు చూడండి, ఇక్కడ నుండి ఇక్కడ వరకు 5.5 ఉంది. ఓకేనా? వీళ్ళు షోల్డర్ కట్ చేసినారు అంటే లాంగ్ చేస్తామని. ఇది వచ్చేసి 6.5 ఉంది. ఓకేనా? నేను నెక్ ఎప్పుడు వచ్చేసి డ్రెస్ పైన కటింగ్ చెయ్యను. ఎందుకు చేయనంటే నేను క్యాన్వాస్ కటింగ్లు చేసుకుంటా ఎక్కువగా. 2 డ్రెస్సులు ఊకే ఫ్రంట్ అండ్ బ్యాక్ రౌండే అంటే ఒకటే మెజర్మెంట్ అంటే కట్ చేసేస్తా. ఇలా కట్ చేసేసి ఫోల్డ్ చేస్తా. కానీ నేను వీటికి నెక్కి ఫ్రంట్ నెక్కి డిజైన్ పెట్టాలనుకుంటున్నాను కాబట్టి నెక్ కుట్టుకోవడంలా నేను ఇది వచ్చేసి కటింగ్ చేసేస్తున్నా. క్లియర్ అమ్మా? ఓకే మేడం. మనం ఇప్పుడు ఈ మార్కులు ఎలా పెట్టామో అలాగా మనము లైనింగ్ క్లాత్ పర్ఫెక్ట్ గా కటింగ్ చేస్తున్నాం. ఓకేనమ్మా? ఓకే మేడం. క్లాత్ ఉంది కదా మేడం, పెట్టేద్దామా అంటే పెట్టకూడదు. మనకు మెజర్మెంట్ ఇంపార్టెంట్ కదమ్మా, దాని ప్రకారమే కటింగ్ చేసుకోవాలి. మా ఇక్కడ స్టూడెంట్స్ ఉన్నారా? మేడం. ఏది మా సౌండే రావట్లేదు, ఏది మాట్లాడండి. మెయిన్ డ్రెస్ కంటే లైనింగ్ క్లాత్ ఎంత జంప్ తక్కువ ఉండాలి మా? 2 ఇంచులు. ఎన్ని ఇంచులు? 2 ఇంచులు మేడం. వెరీ గుడ్. తక్కువ ఉండాలి లైనింగ్ క్లాత్ మెయిన్ క్లాత్ కంటే. నేను కటింగ్ చేస్తున్నా, కటింగ్ చేసిన ప్రతిసారి కూడా డ్రెస్ పైన ఏముంటుంది మా? మార్కు. ఏం మార్కులు ఉంటాయి మా? మెజర్మెంట్ మార్క్స్. ఓకే, అలా దాన్ని అలాగే పెడుతున్నానా? వెరీ గుడ్. మనం పెట్టిన మెజర్మెంట్స్ మనకు కనిపించాలి. సో నెక్ నేను కట్ చేయట్లేదు మా, నేను క్యాన్వాస్ కటింగ్ చేసి చూపిస్తాను మీ అందరికి. ఓకే మేడం. ఇలా డ్రెస్ కటింగ్ అయిన తర్వాత మెయిన్ ఇంపార్టెంట్ ఏం చేయాలంటే ఇక్కడ ఓపెన్స్ అని ఒక ఖర్చు పెట్టుకోవాలి. ఏమని మా? ఓపెన్స్ అంటే హిప్ భాగం, ఇది నడుము భాగం, ఇది వచ్చేసి హ్యాండ్స్ అంటే చెస్ట్ భాగం. ఇప్పుడు అర్థమైందా? ఇది నెక్ భాగం అని ఒక పాయింట్ పెట్టేసా. ఓకే, ఇప్పుడు ఇందులో మనం కటింగ్ మొత్తం చేసేసాం కదమ్మా. అర్థమైందా అందరికి? అర్థమైంది. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఏం లేవు. నేను డౌట్స్ అన్నప్పుడు మీరు మాట్లాడండి, మధ్యలో క్లాస్ లో మాట్లాడద్దండి. ఓకేనా? మీరు మధ్యలో మాట్లాడితే ఏమవుతుందంటే దానివల్ల లెసన్ వెళ్ళిపోతుంది, ఎక్కడికో పోయి ఎక్కడికో పోతుంది. సైలెంట్గా ఉన్నప్పుడు ఆపేసారా?